ఈవినింగ్ టైం, చల్లటి గాలి, ప్రేమించిన అమ్మాయి, ఫస్ట్ కిస్. అమ్మో నాన్న, మామయ్య ఓయా నువ్వు రా. వస్తున్నా. సాంప్రదాయంగా అక్కాబావతో కలిసి అమ్మాయిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్కి నేను నచ్చానో లేక నా జాబ్ నచ్చిందో తెలియదు, కానీ అంతా బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్ముకి నాకు పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న మాటిచ్చారు. కానీ తర్వాత నా జాబ్ పోయింది. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇంకా ఎంతకాలం అయ్యా? మొన్నే ఇంకో 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను అంకుల్. రిసెషన్ కదా, కానీ తొందరలో వచ్చేస్తుంది అంకుల్. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నువ్వు ఆ క్యాసెట్ వేసి నా చెవులు గళ్ళడిపోయినాయి. ఆ రోజు ఏదో ఎమోషనల్ లో మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఓకే అన్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా చెంప నేను ఎడాపెడా వాయించేసుకుంటున్నాను. తండ్రులు జాబ్ లేని కొడుకుల్ని పోషించగలరేమో గానీ జాబ్ లేని అల్లుల్ని పోషించే స్థాయికి ఇంకా ఇండియా ఎదగలేదు. యాండి, ఏంటి? కనీసం అమ్మ కోసమైనా సంజు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. హలో, హౌస్ వైఫ్లకి డైలాగులు ఉండొచ్చు, అంతేగాని డెసిషన్ జోన్ లో దూరిపోకూడదు. ముందు నువ్వు కూరగాయలు చూసి కట్ చేయి, లేకపోతే వడ్డించడానికి ఏళ్ళు ఉండవు. అయినా ఉద్యోగం లేనోడిని పనికి మాలిన ఎదవా అంటారు. ప్రపంచం అంతా పనికి మాలిన ఎదవా అనేవాడిని నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలను చెప్పు? మీరు భయపడడంలో తప్పలేదు అంకుల్. ఓ తండ్రికి మీ బాధ్యత కనిపిస్తుంది. కానీ మీ మాటలే, నేను అమ్ముని పెళ్లి చేసుకుంటాను మీకు మాట ఇవ్వలేదు అంకుల్. తనకిచ్చాను, తను నాకిచ్చింది. మేము ప్రేమించుకున్నాం అంకుల్, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం. ఈ మొత్తం స్టోరీలో మీరు నాకు పెద్ద కనిపించట్లేదు అంకుల్. మా అయితే పండగలకో పుట్టినరోజులకో కలిసి భోజనం చేస్తాం అంతే. మీకు తెలియకుండా ప్రేమించుకున్న మాకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంకుల్. మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగామంటే అది మాకు మీ మీద ఉన్న గౌరవం. ప్లీజ్ మీరు దాని అడ్వాంటేజ్కి తీసుకోవద్దు అంకుల్. ఫైనల్గా పెళ్ళి అయితే జరుగుతుంది అంకుల్. మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫోటోల్లో ఉంటారు, లేదంటే పెళ్ళిన ఫోటోల్లో మాత్రమే చూస్తారు. చెప్పరా, ఏంటి ప్రోగ్రామ్? ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న చూపించిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చెప్పకుండా పారిపోవడాన్ని ఏమంటారు? లేచిపోవడం అంటారు. ఆ అబ్బాయే వచ్చి అమ్మాయిని తీసుకుపోతే? లేపుపోయాడు అంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పు. లేచిపోయి రమ్మంటావా, లేపకపోతావా? ఏమైందిరా? నాన్న మారడు సంజు. నెక్స్ట్ మంత్ 25th నా మ్యారేజ్ అంట. బయట మాట్లాడుకుంటున్నారు. 25th వరకు టైం ఉంది కదా, నిదానంగా ఆలోచిద్దాం. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఉంటూ వాడికి కాబోయే పెళ్ళాం అనిపించుకోవడం కంటే నీతో లేచిపోయింది అనిపించుకోవడమే నాకు బాగుంటుంది సంజు. అది కాదురా, ఇప్పటికిప్పుడు ఇలా బ్యాచులర్ రూమ్లో నువ్వు. తెలుసు అది బ్యాచులర్ రూమ్ అని, నీకు జాబ్ లేదని, నైట్ అయితే బీర్ తాగుతావని, అప్పుడు నా మీద ప్రేమ ఎక్కువ అయిపోతుందని, మనిద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాలన్నా 10 సార్లు ఆలోచించాలని నాకు తెలుసు. ముందే చెప్పావుగా నీకొచ్చేదెవరో కష్టపడుతుందని. కష్టపడ్డానికి నేను రెడీ. నన్ను భరించడానికి నువ్వు రెడీనా? సరే, కానీ ఇంకొకసారి హాఫ్ అన్ అవర్లో మన పోస్ట్ బాక్స్ ప్లేస్ దగ్గర ఉంటా. సరేరా, నేను మణిగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. హలో అన్నా. సంజు, ఈరోజు డబ్బు సెటిల్ చేస్తున్నావు కదా? మణిగాడు ఈరోజు డబ్బులు ఇస్తానన్నా అన్న, ఇవ్వగానే తీసుకుని వచ్చేస్తాను. వాడు ఇవ్వకపోతే మణిగాడిని అడిగినా సరే, వాడి మామని అడిగినా సరే, ఈరోజు సాయంత్రం లోపు నా దగ్గర డబ్బు రావాలి. రాకపోతే నేనే నీ దగ్గరకు వస్తా. వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. అన్నా వాడే ఫోన్ చేస్తానన్నా, తనతో మాట్లాడి ఫోన్ చేస్తానన్నా.
నువ్వు ఎవడితో అన్నా మాట్లాడు. మళ్ళీ డబ్బు లేదని ఫోన్ చేశావో వడ్డీ కింద నిన్ను, అసలు కింద నీ ఫ్రెండ్ని ఇద్దరిని చంపాడు తప్ప. నా గురించి నీకు బాగా తెలుసు సంజు, జాగ్రత్తగా ఉండు. రే దొరికిందారా? దొరికిందిరా, ఆఫీస్లో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా. నువ్వు బయలుదేరావా? బయలుదేరిందిరా. ఎక్కడ రావాలో చెప్పు, నేను వస్తాను. ఏంటి? ఒకటి రెండు ఏయ్, అన్నా 2 సార్లు లెక్క పెట్టిన 5 5 అవుద్ది, 6 అవ్వదు. ఇడే అన్నా ఆ? ఆటోకి బ్రేకులు క్లచ్ ప్లేట్లు పోయాయన్నా. ఈ విషయం నీకు తెలుసు, ఆటోకు తెలుసు. ఆటో ఎక్కేవాడికి ఆపోజిట్ వచ్చేవాడికి తెలీదు. ఓ గుద్దితే అందరికీ తెలిసిపోద్ది కదన్నా. ఆ? నా బాబు రోడ్రా, ఎవడొచ్చిన గుద్ది పడదు. అన్నా ఓబే ఏయ్ అన్నా డబ్బులై. Actually, morning waked up, girlfriend breaked up, inside pain. ఏయ్ ఈ జానీ జానీ వేసప్ప కథలో నా దగ్గర నడవు, తెలుగులో మాట్లాడు. Ichesta bro, I give. నీ పేరేంటన్నావు? Manik. భాష. మాణిక్యం స్టైల్ గా మాణిక్ కాలింగ్. రా రాబే. బ్రో అన్నా సెటిల్ చేసి ఇది పట్టుకోపో. నో ఇది మా అన్న బర్త్డే గిఫ్ట్, సో ప్లీజ్. ఏయ్ ఊరంతా నీ అన్న పోస్టర్లు చూసి పెద్ద పోటుగాడ నీకు డబ్బిచ్చాను. మధ్యాహ్నం 2:30 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే 2:30 మధ్యాహ్నం 2 దాకా నీకు టైం. ఆ? 2 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి. అన్న యాక్చువల్గా 500 కూడా ఇస్తే మొత్తం కలిపి మధ్యాహ్నం 2 కల్లా ఇచ్చేస్తా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఏయ్ 2 కల్లా ఇది అసలు 2 సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి మారేస్తా నా కొడక. ఓకే 2 కల్లా ఇచ్చేస్తానా అన్న? మా అన్నతో మాత్రం చెప్పదే ప్లీజ్. ఈ మ్యాటర్ నీ అన్నయ్యకి తెలియాలో తెలియకూడదు అనేది నువ్వు డబ్బు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నా సంగతి నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? సారీ షూటర్ని కాల్చి మారేస్తా నా ముందు కొడక. రింగ్టోన్ మార్చు. ఓకే ఏయ్ అన్నా ఆ రింగ్టోన్ నాకు పెట్టు. సరే అన్నా.